This conference will now be recorded. So create a new circuit. Thank you, Kavita. Pick an Arduino board. Here I'm going with the first motors concept. How many types of motors we have? How many types of motors we have? Two types. Means they are AC and DC motors. In AC and DC motors, we have again some other types of motors. These motors are called AC కి DC కి మనం యాడ్ చేసే కొన్ని ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ని మనం ఫామ్ చేస్తున్నాం లైక్ ఇండక్షన్ మోటార్ సర్వో మోటార్ స్టెప్పర్ మోటార్ ఓకే సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ని యూజ్ చేస్తాం ఈ మోటార్స్ అనేవి మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ అవుతున్నాయి రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ వీల్ చైర్ అప్లికేషన్స్ ఆటోమేటిక్ వీల్ చైర్ అప్లికేషన్స్ డోర్స్ automatic doors and in toys, robots, okay, like that in different applications we are using these motors. Okay, here first of all we are seeing the example of the uh, servo motor. Servo motor, its angular rotation is 180-degree angle. DC motor angular rotation is 360-degree angle. సో మనకి 180-degree యాంగిల్ రొటేషన్ కావాల్సి వచ్చినప్పుడల్లా మనం సర్వో మోటార్ ని యూజ్ చేసుకోవచ్చు ఈ సర్వో మోటార్ ని మనం రోబోటిక్స్ లో యూజ్ చేస్తే ఏమవుతుంది జస్ట్ మనం చేంజింగ్ ద పొజిషన్స్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ అలా చేంజింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు సమ్ టైమ్స్ మనం డోర్స్ లో యూజ్ చేసుకోవచ్చు కొన్ని మనం యూజ్ చేసే డోర్స్ అన్ని 90-180 డిగ్రీ యాంగిలే ఉంటుంది కొన్ని డోర్స్ వచ్చేసరికి మనకి 360 డిగ్రీ యాంగిల్ లో కూడా ఉంటుంది Is my voice is not clear for you all? Okay, due to some network issues, I'm facing those issues. Okay, so now we will go with the servo motor as we have told that first we will do some one basic project with the servo motor. This is a servo motor. So just place it. Here in the servo motors we have three wires. One is red color, brown color, yellow color. A red color is the indication for power supply. Brown color is the indication for ground. Yellow color is the indication for signal. Okay. So first connect the power supply pin. This power supply this red color wire is connected to 5 volts pin.
Okay. Next, this brown color wire is connected to ground. And next, signal pin should be connected to analog output pin. ఇక్కడ అనలాగ్ అవుట్పుట్ పిన్ కి ఇక్కడ ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అని అంటే మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ కి మూవ్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ డైరెక్షన్స్ కి మూవ్ అయ్యేటప్పుడు మనకి స్పీడ్ కంట్రోలింగ్ పర్పస్ కోసం, సో మనం కొన్ని టైమ్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, కొన్ని టైమ్స్ స్లోగా మూవ్ అవుతుంది. సో ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి అండ్ డిఫరెంట్ యాంగిల్స్ కి మూవ్ అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ అనలాగ్ అవుట్పుట్ కి కనెక్ట్ చేస్తాం. అదే డిజిటల్ కి కనెక్ట్ చేస్తే ఐదర్ హై ఆర్ లో కదా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ మూవ్ అవ్వాలి. సో అందుకోసం మనం అనలాగ్ అవుట్పుట్ పిన్ కి కనెక్ట్ చేస్తాం. Three connections which we are using for this PWR for the servo motor. Everyone understood these three connections, just three connections. Red wire is connected to 5 volts, brown wire is connected to ground, yellow wire is connected to signal wire is connected to analog output pin. It is clear for you? Connections are clear? Okay, then we will go with the coding. Okay, go for text. Here we have to take the library file of servo motor. For some components, we have to take in a library file. Library file means predefined functions. As you all know that for indicating the predefined functions, we will use the syntax that is #include. #include servo.h. ఇది సర్వో మోటార్ కాబట్టి మనం సర్వో మోటార్ యొక్క హెడర్ ఫైల్ వచ్చేసరికి servo.h. సర్వోలో HS క్యాపిటల్. సర్వోలో S క్యాపిటల్. సర్వో హెడర్ ఫైల్ కి మనం త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ హెడర్ ఫైల్ ని కాల్ చేసుకోకుండా ఆ హెడర్ ఫైల్ కి ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేసుకొని ఆ వేరియబుల్ నేమ్ ని కాల్ చేసుకుంటాం. సో సర్వో స్పేస్ ఎనీ నేమ్, యూ క్యాన్ గివ్ ఎనీ నేమ్. నాకు ఇది 7th బ్యాచ్ కాబట్టి IoT 7 అని ఇచ్చాను. ఓకే, సర్వో స్పేస్ IoT 7. నెక్స్ట్ వాయిడ్ సెటప్. సో నేను త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఇంకా సర్వో అని చెప్పి కాల్ చేయకుండా డైరెక్ట్ గా IoT 7 అని చెప్పి కాల్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన హెడర్ ఫైల్స్ లో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనం ఆ స్పెసిఫికేషన్స్ ని కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఎర్రర్స్ వస్తాయి. సో దాని బదులు మనకి రిలేటెడ్ ఏదైనా నేమ్ కానీ, మన ప్రోగ్రామింగ్ కాబట్టి మనం నేమ్ కానీ ఏదైనా ఇస్తే
మనకి షార్ట్ స్మాల్ లెటర్స్ లో ఇచ్చుకుంటే తర్వాత మనకి రిఫరెన్స్ కి ఈజీగా ఉంటుంది. వైట్ సెటప్, లూప్ ఓపెన్. సో ఇప్పుడు మీరు నార్మల్ గా కాంపోనెంట్ ని ఏ పిన్ కి కనెక్ట్ చేశారో డిక్లేర్ చేయడానికి మీరు ఏ సింటాక్స్ యూజ్ చేశారు? పిన్ మోడ్ సింటాక్స్. ఇక్కడ మనం వచ్చేసరికి అటాచ్ అనే సింటాక్స్ యూజ్ చేస్తాం. అటాచ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ ద సర్వర్ బటన్ ఫర్ కనెక్ట్ for indicating for which pin we have connected the servo motor signal pin. Signal pin ని ఏ పిన్ కి కనెక్ట్ చేసామో దాన్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేసే సింటాక్స్ అటాచ్. సో మన హెడర్ ఫైల్ కి అసైన్ చేసిన వేరియబుల్ నేమ్ డాట్ అటాచ్ ఆఫ్. సో ఏ పిన్ కి కనెక్ట్ చేసాం? ఫిఫ్త్ పిన్. సో 5. ఓకే, లూప్ క్లోజ్. నెక్స్ట్ వైడ్ లూప్ ఓపెన్. నేను జస్ట్ నార్మల్ రొటేషన్ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఐ వాంట్ టు రొటేట్ ద మోటార్. సో మనం మోటార్ అంటే అవుట్పుట్ మీన్స్ రైట్. సో నార్మల్ గా మీరు ఏమని రాస్తారు? అన్లాక్ రైట్ అని రాస్తాం. కానీ ఇక్కడ మనం సర్వో అంటే హెడర్ ఫైల్ నేమ్ డాట్ రైట్ అంటే ఆ హెడర్ ఫైల్ లో ఉన్న ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ తో అది మనకి రైట్ అప్ అవ్వాలి. ఓకే, IoT7 dot write of 0 differ some time delay, give some time delay 250, write off 180, delay 250. ఓకే, సో మనకి ఫస్ట్ 0 ఉంటుంది, 0 నుంచి 180కి మూవ్ అవుతుంది, మళ్ళీ 250 మిల్లీ సెకండ్స్ టైం డిలే అయిన తర్వాత మళ్ళీ 0కి వస్తుంది. అలా మనకి కంటిన్యూస్ గా రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఒకసారి మీకు సిమ్యులేట్ చేసి చూపిస్తాను. సో యూ క్యాన్ సీ హియర్ 0 180 0 180. మనం ఇచ్చింది తక్కువ టైం డిలే కాబట్టి సో మనకి ఇక్కడ ఫాస్ట్ గా జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎక్కువ టైం డిలే ఇచ్చారనుకోండి మనకి వేరియేషన్ వస్తుంది. అర్థమైందా ప్రోగ్రామింగ్? Everyone understood? Okay, thank you. Next, I am showing you one of the example that మనం ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని అంటే మీరు పొటెన్షియోమీటర్ లో మూవ్ చేసే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి సర్వో మోటార్ లో కూడా మూవ్ అవ్వాలి. ఈ అప్లికేషన్ అనేది మనం నార్మల్ గా మనకి బయట హ్యాండ్లర్ ఉంటది కదా, ఆ హ్యాండ్లర్ ని మూవ్ చేస్తూ ఉంటే ఆ మోటార్ కూడా దానికి మనం అటాచ్ చేసిన డోర్ కి దానికి ఆ డోర్ కూడా మూవ్ అవ్వాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ద మోటార్ షుడ్ బి మూవ్. సో దానికి మనం ఇక్కడ పొటెన్షియోమీటర్ తో యూజ్ చేస్తున్నాం. ఓకే, బ్రెడ్ బోర్డ్, టేక్ అన్ బ్రెడ్ బోర్డ్. నేను ఇక్కడ పొటెన్షియోమీటర్ కి కూడా మనం 5 volts ఇవ్వాలి కాబట్టి బ్రెడ్ బోర్డ్ లో కామన్ తీసుకుంటున్నాను.
Okay, taken a potentiometer. Next, connect it to 5 volts. And middle terminal connected to analog input pin, and third terminal connected to ground. Okay. పొటెన్షియోమీటర్ లో మనం మూవ్ చేసే దాన్ని బట్టి మనకి ఇక్కడ సర్వో మోటార్ లో యాంగిల్ అనేది మూవ్ అవ్వాలి. So here we have to indicate the potentiometer. ఏ పిన్ కి కనెక్ట్ చేసాం, A0, comma input. Okay. So next we have to read it. Int A equal to analog read of. సో పొటెన్షియోమీటర్ ని రీడ్ చేసుకుంటున్నాం. రీడ్ చేసుకున్న వాల్యూస్ ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు 180 డిగ్రీ యాంగిల్ రావాలి కాబట్టి సో బై 6 డివైడ్ చేసుకున్నాం. ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై 6. మనకి 180 కావాలి కాబట్టి 6 అని ఇస్తున్నాను. నెక్స్ట్ IoT 7 డాట్ రైట్ ఆఫ్. సో దేంతో కంపేర్ అవ్వాలి మనం, 5 కామా మన సర్వో మోటార్ దేంతో కంపేర్ అవ్వాలి, సో B తో కంపేర్ అవ్వాలి. B లో స్టోర్ అయిన వాల్యూస్ తో కంపేర్ అయ్యి మనకి రొటేషన్ జరగాలి. B లో ఏ యాంగిల్ ఉంటే అదే యాంగిల్ ఇక్కడ సర్వో మోటార్ లో యాంగిల్ ఉండాలి. ఓకే, B లో స్టోర్ చేసుకున్నాం కదా సర్వో మోటార్ పొటెన్షియోమీటర్ యొక్క యాంగిల్స్ అన్ని మనం డివైడ్ చేసుకొని B లో స్టోర్ చేసుకున్నాం. సో B లో ఏదైతే యాంగిల్ ఉంటుందో, ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ బేస్ చేసుకొని మనకి ఇక్కడ సర్వో మోటార్ లో ఆ పర్టికులర్ యాంగిల్ అనేది మూవ్ అవుతుంది. సో వన్స్ ఇక్కడ సిమ్యులేట్ చేసి చూడండి. ఓకే, సో ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఇక్కడ మనం 5 volts పవర్ సప్లై ఇవ్వలేదు పొటెన్షియోమీటర్ కి. సో మీరు ఎప్పుడైతే మూవ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనకి మూవ్ అవుతూ వస్తుంది. సో మళ్ళీ మీరు మూవ్ చేసినప్పుడు సర్వో మోటార్ కూడా మూవ్ అవుతుంది. ఓకే, based on the angle present in the potentiometer, based on that angle for servo motor will also rotate. If you move, its angle also will be changed. Everyone understood? అందరికి అర్థమైందా?
ఏంటమ్మా ఎవరా నోబడి ఎవరు మిస్టర్ నోబడి థ్రైస్ ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంతగా నేను విన్నాను కానీ కొత్తగా థ్రైస్ ఓకే first we are declaring the potentiometer header file. Next we are assigning the variable name for the header file. Why we are assigning this variable name for header file కి మనం వేరియబుల్ నేమ్ ఎందుకు అసైన్ చేస్తామంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం ప్రతిసారి ఆ హెడర్ ఫైల్ ని కాల్ చేసుకోకుండా ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రోగ్రామర్ కి ఈజీగా ఉంటుంది ఎందుకోసం అంటే మనకి హెడర్ ఫైల్ లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి సో అవి కేస్ సెన్సిటివ్ సింటాక్సెస్ కాబట్టి మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి కంప్లీట్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ అనేది ప్రాబ్లం వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ దానికి ఒక వేరియబుల్ నేమ్ ని అసైన్ చేసుకుంటాం సో త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ మనం అదే వేరియబుల్ నేమ్ తో కాల్ చేసుకోవచ్చు సో ప్రతి హెడర్ ఫైల్ కి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి మీరు ఏదైనా తీసుకోండి మీకు సెన్సార్స్ లో కొన్ని హెడర్ ఫైల్స్ ఉంటాయి మోటార్స్ లో ఉంటాయి అండ్ డిస్ప్లేస్ లో ఉంటాయి సో ప్రతి హెడర్ ఫైల్స్ లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి వాటిలో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ తోనే మనం ఇక్కడ ప్రోగ్రామ్ ని రాసుకుంటాం సో ఇక్కడ నెక్స్ట్ వాయిడ్ సెటప్ లో మీరు నార్మల్ గా అయితే మీరు ఏదైనా పిన్ డిక్లరేషన్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు అటాచ్ అని చెప్పి పిన్ డిక్లరేషన్ పిన్ మోడ్ అని చెప్పి సింటాక్స్ యూస్ చేసి పిన్ డిక్లరేషన్ అంటే దాని యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ ని సెట్ చేస్తారు సో ఇక్కడ మనం ఏ పిన్ కి కనెక్ట్ చేసామో సెట్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ ద సింటాక్స్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఈస్ అటాచ్ predefined syntax is attach iot7.attach of మన ఏ పిన్ కి కనెక్ట్ చేస్తున్నామో ఆ పిన్ మన ఏ పిన్ కి కనెక్ట్ చేసామో సిగ్నల్ పిన్ ని ఆ పిన్ ని ఇండికేట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ పొటెన్షియోమీటర్ లో ఏ యాంగిల్ అయితే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని సర్వో మోటార్ యాంగిల్ మూవ్ చేయాలనుకున్నాను సో సర్వో మోటార్ యాంగిల్ మూవ్ చేయాలనుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సో మనం సర్వో మోటార్ ని కనెక్ట్ చేసిన పిన్ నంబర్ ని ఇండికేట్ చేస్తాం ఇక్కడ పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేసిన పిన్ ని ఇండికేట్ చేస్తున్నాం పొటెన్షియోమీటర్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఇన్పుట్ ఓకే నెక్స్ట్ వాయిడ్ లూప్ లో ఇక్కడ మనం ఏం చెప్పాం పొటెన్షియోమీటర్ ని రీడ్ చేసుకొని ఆ రీడ్ చేసుకున్న వాల్యూస్ ని బేస్ చేసుకొని మనకి సర్వో మోటార్ రొటేట్ అవ్వాలి సో ఫస్ట్ సర్వో మోటార్ అనేది ఒక ఇన్పుట్ కాబట్టి సర్వో మోటార్ నుంచి వచ్చే వాల్యూస్ ని మనం రీడ్ చేసుకుందాం సో రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసే సింటాక్స్ అన్లాగ్ రీడ్ ఓకే సో రీడ్ చేసుకున్నప్పుడు వచ్చే వాల్యూస్ మనకి అన్లాగ్ అంటే 0 నుంచి 1024 వరకు వస్తాయి సో 1023 వరకు వస్తాయి సో వచ్చిన ఈ వాల్యూస్ అన్నిటిని మనకి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం అదే వేరియబుల్ ఆ వేరియబుల్ వచ్చేసరికి ఏ ఓకే సో ఇక్కడ 1023 వరకు ఉంది కానీ మన సర్వో మోటార్ యాంగిల్ ఎంత మన అవుట్పుట్ కి దానికి వచ్చే యాంగిల్ ఎంత 180 డిగ్రీ సో మనకు 180 కి ఈక్వల్ అవ్వాలి అని అంటే 1023 ని డివైడెడ్ బై 6 చేస్తే మనకు 180 వస్తుంది సో నేను దాన్ని డివైడ్ చేసుకొని బి అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను సో ఇప్పుడు నా సర్వో మోటార్ దేంతో కంపేర్ అవ్వాలి బి లో వచ్చినాయి అంటే పొటెన్షియోమీటర్ లో ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఆ యాంగిల్ ని డివైడెడ్ బై 6 చేస్తే వచ్చిన వాల్యూ తో నాకు ఇక్కడ యాంగిల్ అనేది మూవ్ అవ్వాలి ఓకే క్లియర్ ఫర్ ఎవ్రీవన్ let me know everyone clear ఉంది చార్జ్ అది కూడా okay thank you next we will go with the sensors topic
సరే Okay, we are taking here sensor is the LDR sensor. I think all of you have seen this LDR sensor, light dependent resistor, which is which can calculate the light intensity values. So based on the light intensity values, we can do so many projects. Okay, like automatic brightness controlling and lights ని మనం ఆటోమేటిక్ గా ఆన్ చేయడం ఆఫ్ చేయడం. సో బయట ఉన్న బ్రైట్నెస్ ని బేస్ చేసుకొని మనం కంట్రోలింగ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ లో వచ్చేసరికి స్ట్రీట్ లైట్స్ ఏంటి, అంతకు ముందు వచ్చేసరికి ఎవరైనా పర్సన్ వెళ్ళి అక్కడ మెయిన్ ఆన్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంది, ఎవరో పర్సన్ వెళ్ళి మనకి మెయిన్ ఆన్ చేయరు, ఆటోమేటిక్ గా అవే లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇలా ఆటోమేటిక్ కంట్రోలింగ్ పర్పస్ కోసం మనం ఎల్డిఆర్ సెన్సార్స్ ని యూజ్ చేస్తాం. ఎల్డిఆర్ మీన్స్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్. సో ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైతే ఇక్కడ లైట్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్. ఓకే, సో మనకి లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి, ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, LDR sensor is also called as an photoresistor. LDR sensor ని మనం photoresistor అని కూడా కాల్ చేస్తాం. So this is the photoresistor, means nothing but the LDR sensor. Okay, this is an analog sensor. Okay, so connections గుర్తుపెట్టుకోండి. మీరు కంట్రోలర్ తో కంట్రోల్ చేయడానికి బటన్ ని కంట్రోలర్ తో కంట్రోల్ చేయడానికి ఇచ్చారు కదా కనెక్షన్స్, సేమ్ కనెక్షన్స్ మనం అన్ని అనలాగ్ సెన్సార్స్ కి యూజ్ చేస్తాం. సేమ్ కనెక్షన్స్, ఏ అనలాగ్ సెన్సార్ కి 2 టెర్మినల్స్ ఉన్నా కానీ బటన్ కి ఏవైతే కనెక్షన్స్ ఇచ్చామో అదే కనెక్షన్స్ మనం అన్ని అనలాగ్ సెన్సార్ కి యూజ్ చేస్తాం. సో కనెక్ట్ 1 and 2 5 volts and other end to analog input pin, and next through resistor connected to ground. Okay, this is the simple connection of LDR sensor. One end is connected to 5 volts and other one for input connection we are connecting to analog input pin. Through resistor we are connecting to ground. Okay, everyone clear with these connections? Do you have any doubts? రెసిస్టర్ అర్థం కాలేదు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా కనెక్షన్స్?
రెస్పాండ్ ఇవ్వండి. రెస్పాన్స్ ఇస్తే మీరు వింటున్నారని అర్థమైతే. అసలు మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, వినట్లేదు అని చెప్పేసి నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. అర్థమైంది మ్యామ్. అర్థమైంది మ్యామ్. ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ ది కోడింగ్. జస్ట్ ఫస్ట్ మనం వచ్చేసరికి సెన్సార్ ఎంత అంటే బ్రైట్నెస్ లో ఉన్నప్పుడు ఎంత వాల్యూ వస్తుంది, అంటే ఫుల్ బ్రైట్నెస్ లో ఉన్నప్పుడు మనకి ఎంత ఇంటెన్సిటీ వాల్యూ వస్తుంది, లోగా ఉన్నప్పుడు ఎంత ఇంటెన్సిటీ వాల్యూ వస్తుందో చెక్ చేసుకుందాం. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం దానికి రిలేటెడ్ అప్లికేషన్ ని రాసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఫర్ చెకింగ్ దట్ వాయిడ్ సెటప్. సో ఆ రీడ్ అయిన వాల్యూ మనకి ఒక డిస్ప్లే కావాలి. సో డిస్ప్లే కావాలి కాబట్టి సీరియల్ మానిటర్ లో డిస్ప్లే చేసుకుంటాం. వాయిడ్ సెటప్, లూప్ ఓపెన్, పిన్ మోడ్, A0, ఇన్పుట్. సో మనకి ఇక్కడ డిస్ప్లే కావాలి కాబట్టి ఆ వాల్యూస్ అనేది అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ బ్రైట్నెస్ లో ఎంత వస్తుంది వాల్యూ, అంటే రీడింగ్ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి, ఇంటెన్సిటీ వాల్యూ చెక్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఒక డిస్ప్లే కి కనెక్ట్ చేసుకొని దానికి ఒక వాల్యూని సెట్ చేసుకుంటాం, ఒక మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫస్ట్ నేను ఇక్కడ ఇన్బిల్ట్ గా ఉన్న సీరియల్ మానిటర్ ని యూజ్ చేసుకుంటాను. సీరియల్ డాట్ బిగిన్ 9600. Okay, loop close. Next wide loop open. సీరియల్ అనేది మీకు ఎక్కడ కనిపించినా కానీ అక్కడ ఎస్ అనేది క్యాప్స్. పిన్ మోడ్ లో ఎం క్యాప్స్. Input and output declaration should be also in the capital letters. Int g equal to, నేను g అనే వేరియబుల్ ని అసైన్ చేశాను. g equal to analog read of A0. సో మనకి ఇప్పుడు రీడ్ అయిన వాల్యూస్ అన్ని G లో స్టోర్ అవుతాయి. సో నెక్స్ట్, సో మనకి ఇప్పుడు ప్రింట్ అవ్వాలి G లో ఏమేం వాల్యూస్ వస్తున్నాయో. సో సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మీన్స్ న్యూ లైన్. మనం ప్రింట్ మనకి న్యూ లైన్ లో కావాలి అంటే సి లాంగ్వేజ్ లో స్లాష్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి న్యూ లైన్ లోకి డేటా మూవ్ అవ్వాలి అని అంటే, నెక్స్ట్ లైన్ లోకి న్యూ లైన్ ఫామ్ అవ్వాలంటే ఎల్ఎన్ యూజ్ చేస్తాం. సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏ. సో ఇక్కడ ఏ అనేది ఎలాంటి కొటేషన్స్ లో ఇవ్వం. ఇన్ కేస్ మనం సింగిల్ కొటేషన్స్ లో కానీ డబల్ కొటేషన్స్ లో ఇస్తే మనకి మానిటర్ లో వచ్చేసరికి ఏ అని చెప్పి, సారీ జీజీజీ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో అలా కాకుండా దాంట్లో స్టోర్ అయిన వాల్యూస్ మనకి ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఇవ్వం, కొటేషన్స్ ఇవ్వం. డిలే 500, నేను హాఫ్ సెకండ్ డిలే తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లూప్ క్లోజ్. ఓకే, సో మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం ఎంత బ్రైట్నెస్ లో ఎంత వాల్యూ వస్తుంది అనేది. సో సిమ్యులేట్ చేసిన తర్వాత, నార్మల్ గా అయితే మన హార్డ్వేర్ ఉంది అనుకోండి, మనం సిమ్యులేట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఆ సెన్సార్ మీద ఫ్లాష్ లైట్ ప్రొడ్యూస్ చేస్తాం. ఫ్లాష్ లైట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ఫ్లాష్ లైట్ యొక్క వేరియేషన్, అంటే మనం మూవింగ్ ని బేస్ చేసుకొని మనకి బ్రైట్నెస్ కంట్రోలింగ్ జరుగుతుంది. అండ్ మనకి స్టార్టింగ్ కూడా 0 నుంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఆన్లైన్ లో కాబట్టి మనకి 6 నుంచి స్టార్ట్ అవుతుంది, 600 వరకే వస్తుంది. దాంట్లో అయితే మనకి హార్డ్వేర్ లో అయితే 0 to 1023 వరకు వస్తుంది. సో ఎప్పుడైతే మీరు సిమ్యులేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెన్సార్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక బ్రైట్నెస్ స్కేల్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్రైట్నెస్ స్కేల్ ని మనం మూవ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. అంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఒక మినిమం బ్రైట్నెస్, మనకి నార్మల్ గా లైట్స్ ఎప్పుడు ఆన్ అయిపోవాలి, బిలో 6 తర్వాత నుంచి ఆన్ అయిపోవాలి. 6 కి మనకి కంప్లీట్ గా డార్క్నెస్ ఉండదు. సో ఒక నార్మల్ డార్క్నెస్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని
మనం ఒక మినిమం వాల్యూ గెట్ చేసుకుంటాం. దట్ ఈస్ అ మినిమం ఒక 300 గెట్ చేసుకుంటున్నాం. సో ఈ 300 కన్నా తక్కువ అయితే ఇన్ కేస్ మనకి 300 కన్నా బ్రైట్నెస్ కానీ తక్కువ వచ్చింది అనుకోండి ఆ సెన్సార్ మీద, సో అప్పుడు మనకి లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వాలి, లేదు అంటే లైట్స్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలి. సేమ్ లైక్ ఇన్ ద హౌస్ ఆల్సో, మనకి హౌస్ లో కూడా ఇన్ కేస్ మన లైట్స్ మనం వెళ్ళి ఆన్ చేయడం ఆఫ్ చేయడం అలాంటి వర్క్ లేదు. జస్ట్ మన సెన్సార్స్ ని మన హోమ్ లైట్స్ ని రిలేస్ యూజ్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత, సో మనం దానికి కంట్రోలర్ తో ప్రోగ్రామింగ్ రాసుకుంటాం. ఈ బ్రైట్నెస్ కన్నా తక్కువైంది అనుకోండి లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ జరగాలి. సో మనకి డే టైమ్ లో మీరు వెళ్ళి లైట్స్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, అవే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి. సో దాని వల్ల ఏమవుతుంది, మనకి పవర్ కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సమ్ టైమ్స్ వచ్చేసరికి మనం ఇదే ఎల్డిఆర్ సెన్సార్ ని ఐఆర్ సెన్సార్ తో ఇంటర్ఫేస్ చేయొచ్చు, లేదు అంటే ఇంకా వేరే సెన్సార్స్ తో కూడా ఇంటర్ఫేస్ చేయొచ్చు. ఐఆర్ తో అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాను అంటే, ఐఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ డిటెక్షన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే పర్సన్ రూమ్ లోకి ఎంటర్ అవుతారో, ఎంటర్ అయిన వెంటనే మనకి ఐఆర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అది ఎల్డిఆర్ సెన్సార్ తో కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ ఎలా చేస్తుంది, రూమ్ లో ఇన్ కేస్ డార్క్నెస్ గా ఉంటే లైట్స్ ఆన్ అవుతాయి, లేదంటే లైట్స్ ఆఫ్ అవుతాయి. అంటే పర్సన్ డిటెక్ట్ అవ్వగానే సమ్ టైమ్స్ మీరు చూసే ఉంటారు, సమ్ టైమ్స్ పర్సన్ డిటెక్ట్ అవ్వగానే లైట్స్ ఆన్ అవుతాయి, పర్సన్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది ఐఆర్ సెన్సార్, ఎల్డిఆర్ సెన్సార్. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనం హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే, జస్ట్ నేను ఇక్కడ సింపుల్ గా ఎల్ఈడి తో చూపిస్తున్నాను. సో టేక్ అన్ ఎల్ఈడి. సో కనెక్ట్ దిస్ ఎల్ఈడి పిన్ టు డిజిటల్ పిన్. సో మనకి హై లో కావాలి కాబట్టి డిజిటల్ పిన్ కి కనెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ క్యాథోడ్ టు గ్రౌండ్. సో ఇక్కడ మనకి త్రూ రెసిస్టర్ కావాలి. సో టేక్ అన్ రెసిస్టర్. ఓకే, కోడ్ లో జస్ట్ స్మాల్ చేంజెస్. If G is less than or equal to, G is less than 300 అయితే, మనకి 300 కన్నా తక్కువ వస్తే అప్పుడు లైట్స్ ఆన్ అవ్వాలి. సో if loop open, digital write ఎల్ఈడి ఏ పిన్ కి కనెక్ట్ చేసాం, 7th పిన్, 1. సో ఇక్కడ పిన్ మోడ్ లో ఇండికేట్ చేద్దాం. పిన్ మోడ్ 7, అవుట్పుట్. ఎల్ఈడి అనేది మనకి అవుట్పుట్, సెన్సార్ అనేది ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ if loop close, else loop open. సో ఇన్ కేస్ దానికన్నా ఎక్కువ వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోవాలి. సో డిజిటల్ రైట్ 7, 0. ఓకే, else loop close. ఓకే, అర్థమైందా అందరికి ప్రోగ్రామ్? ప్లీజ్ లెట్ మీ నో. 300 కన్నా ఒకవేళ అదే Yes, ma'am. రీడింగ్స్ లో Yes, ma'am. 300 కన్నా తక్కువ అయితే లైట్స్ ఆన్ అవ్వాలి, ఎక్కువైతే లైట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలి. సో ఇక్కడ చెక్ చేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్. సో మనకి ఏం చెప్పాం, 300 కన్నా బిలో అయితే లైట్స్ ఆన్ అవ్వాలి. సో ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ లో ఉంది. ఎప్పుడైతే మనకి 300 కి ఎబో వస్తుందో లైట్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, క్లియర్?
everyone understood this output? This is one of the home automation application as well as the street light automatic street light controlling application also. Yes, I'm displaying the code once so you can see here, and at the same time I'm pasting this code in the chat box. Okay, everyone done this? Okay, next I'm going to show you the disco light operation, which is used in for the decoration point of view, and in some disco uh, which will be used in the decoration point of view. Okay, that is RGB LED. So RGB. So this is an LED which is RGB LED. With these three color combination, red, green, blue color combinations, we can make so many colors like WebGR colors. Already I మీకు ఈ టాపిక్ వచ్చిందో రాలేదో తెలీదు. WebGR, వైలెట్, ఇండిగో, రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్ ని ఫామ్ చేసేయచ్చు. సో ఇది మనకి డిస్కో లైట్స్ మీరు చూసే ఉంటారు ఫర్ డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఒకే లైట్ ప్లేస్ చేసి ఉంటాం, మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ యూజింగ్ దిస్ ఆర్జీబీ ఎల్ఈడీస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్జీబీ ఎల్ఈడి లో ఒక టర్మినల్ మనకి లాంగ్ టర్మినల్ ఉంటుంది. ఆ లాంగ్ టర్మినల్ అనేది క్యాథోడ్ పిన్. సో లాంగ్ టర్మినల్ పక్కన ఒక సింగిల్ పిన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రెడ్ కలర్. And next to the long terminal pin is blue color. Next one is green color. So we have to connect this red, green, blue colors with the resistor. సో మనం డైరెక్ట్ గా కనెక్ట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఆర్జీబీ లైట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆఫ్ మీన్స్ బ్లాస్ట్ అయిపోతాయి. లైట్స్ అనేవి ఆ పర్టికులర్ మనం ఒక్క దానికి రెసిస్టర్ మిస్ చేసినా కానీ ఆ కలర్ అనేది మనకి బ్రైట్నెస్ ఆ ఫిలమెంట్ అనేది కాలిపోతుంది. సో మనం దాని పర్పస్ కోసం ప్రతి పిన్ కి అంటే 3 లైట్స్ కి త్రూ రెసిస్టర్ మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం గ్రౌండ్ పిన్ ని కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ రెసిస్టర్స్. 3 resistors, just making
Okay, so change these resistors values. Just we need a 220 ohms resistor, not a 1 kilo ohm resistor. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది. మీరు 220 ఓమ్స్ యూజ్ చేశారనుకోండి మనకు బ్రైట్నెస్ ఫుల్ గా వస్తుంది. అదే 1K యూజ్ చేశారనుకోండి బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. సో బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ వాల్యూ మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. సో కనెక్ట్ దిస్ రెడ్ కలర్ టు డిజిటల్ పిన్ 7. యూ క్యాన్ యూస్ ఎనీ డిజిటల్ పిన్. ఆర్ యూ ఆల్ గెటింగ్ మీ? నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా? Yes, ma'am. ఎస్ మేడం అర్థం Yes, ma'am. ఇది డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోయేసరికి మీరు చేస్తున్నారో తెలీదు, చేయట్లేదో తెలీదు. దీస్ ఆర్ ద కనెక్షన్స్. అందరికి కనెక్షన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. రెడ్ వచ్చేసరికి త్రూ 220 ohms రెసిస్టర్ డిజిటల్ పిన్ కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ గ్రీన్ ని 220 ohm రెసిస్టర్ యూజ్ చేసుకొని డిజిటల్ పిన్ కి. అండ్ నెక్స్ట్ బ్లూ ని, ఓకే, రెడ్ గ్రీన్ బ్లూ RGB. ఓకే, సో నేను ఈ కలర్స్ ని కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా సమ్ టైమ్ డిలే యూజ్ చేసుకొని ఆ డిలే బేస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ లోకి నాకు చేంజ్ చేసుకుందాం. సో బిఫోర్ దట్ ఐఎమ్ ఇండికేటింగ్ దోస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. సో వైట్ సెటప్, loop open, pin mode 7, comma output, and pin mode 6, comma output, pin mode 5, comma output. Okay, wide setup loop close, wide loop open. Okay, సో ఇక్కడ మనం రాసుకుంటాం డిజిటల్ రైట్. రెడ్ కలర్ ని ఏ పిన్ కి కనెక్ట్ చేసాం? 7 కి. సో హై. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ డిలే, ఒక హాఫ్ సెకండ్ ఆఫ్ టైమ్ డిలే తర్వాత నెక్స్ట్ డిజిటల్ రైట్, green color high. So 6, comma 1. Delay, digital right 5, comma 1. ఓకే, సో ఇక్కడ సమ్ టైమ్ డిలే ఇస్తున్నాం. సో ఇప్పుడు నాకు ఇంకో కలర్ కాంబినేషన్ కావాలి. సో రెడ్ గ్రీన్ ని కాంబైన్ చేయాలనుకున్నాను. సో రెడ్ గ్రీన్ ని కంబైన్ చేయాలనుకుంటే డిజిటల్ రైట్ 7, comma 1, డిజిటల్ రైట్ 6, comma 1. సో ఈ రెండింటిని కంబైన్ చేసి బ్లూ ని లో చేస్తున్నాం. సో బ్లూ ఈస్ 0. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ డిలే. సో మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ఫామ్ చేసుకుంటాం, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ రైట్. సో ఇందాక రెడ్ ని గ్రీన్ ని కంబైన్ చేసాం, ఇప్పుడు రెడ్ ని బ్లూ ని కంబైన్ చేద్దాం. ఓకే, 7, comma 1. నెక్స్ట్ వీక్ మొత్తం ఉంటుంది. ఏ బోర్ కొట్టేస్తున్నా ఏంటి? చెప్పండి, మేడం బోర్ అర్థం కాలేదు కొట్టేస్తున్నా? మేడం.
మళ్ళీ చెప్పండి మేడం ఒకసారి రిపీట్ అగైన్. క్లాసెస్ బోర్ కొట్టేసి ఉన్నాయండి. అదేం లేదు మేడం, బాగానే ఇంట్రెస్ట్ ఉంది. కోడ్ One day అర్థం watch. కాలేదా One మీకు? day. కోడ్ అర్థం కాలేదా? చెప్పండి. మేడం కోడ్ రేపు కూడా అర్థం ఉంటుందా? ఆహా రేపు ఉండదు. ఓకే. రేపు ఉండదు, మండే నుంచి మళ్ళీ కంటిన్యూషన్ గా ఉంటుంది. ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది మేడం? 1 వీక్ ఉంటది. నెక్స్ట్ సాటర్డే వరకు, నెక్స్ట్ వీక్ సాటర్డే వరకు ఉంటది. అంటే ఈ వచ్చే వీక్ మ్యామ్, నా నెక్స్ట్ వీక్ మ్యామ్? అదే రేపు వచ్చే వీక్ అమ్మా. ఆ వీక్ సాటర్డే తో ఎండ్ అవుతుంది. 2 వీక్స్ ప్రోగ్రామ్. ఓకే మేడం. మ్యామ్ ఎగ్జామ్ ఉంటుందా? ఉంటుంది లాస్ట్ నెక్స్ట్ వీక్, అదే రేపు కమింగ్ వీక్ లో సాటర్డే రోజు ఉంటుంది ఎగ్జామ్. ఓకే మేడం. ఓకే, సో ఇందాక మనం రెడ్ ని ఎన్ని మార్క్స్? బ్లూ ని 25 మార్క్స్ ఉంటుంది MCQs. సో ఇక్కడ మనం రెడ్ ని బ్లూ ని కంబైన్ చేసాం. నెక్స్ట్ రెడ్ ని గ్రీన్ ని కంబైన్ చేసాం. నెక్స్ట్ బ్లూ ని గ్రీన్ ని కంబైన్ చేసాం. నెక్స్ట్ ఇంకేం కాంబినేషన్ ఇవ్వచ్చు మనం ఇక్కడ? 3 కలర్స్ కాంబినేషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వైడ్ లూప్ క్లోజ్. ఓకే, సో సిమ్యులేషన్ స్టార్టెడ్. సో మీరు చెక్ చేయొచ్చు. సో మనకి కాంబినేషన్స్ ఒక్కటే హైలైట్ అవుతున్నాయి, రిమైనింగ్ హైలైట్ అవ్వట్లేదు. రెడ్ ని గ్రీన్ ని కంబైన్ చేస్తే ఎల్లో వస్తుంది. ఓకే, బ్లూ ని గ్రీన్ ని కంబైన్ చేస్తే మనకి పింక్ వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ ని కంబైన్ చేస్తే మెజెంటా వస్తుంది. 3 కలర్స్ ని కంబైన్ చేస్తే వైట్ కలర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఎందుకు రెడ్ గ్రీన్ బ్లూ హైలైట్ అవ్వట్లేదు అంటే, మనం ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ లో జస్ట్ ఇండికేషన్ ఇచ్చాం. ఓకే, ఆ కలర్ హైలైట్ అవ్వాలని ఇచ్చాం, కానీ రిమైనింగ్ 2 కలర్స్ ఫ్లో అవ్వాలని చెప్పి ఇవ్వలేదు కదా. సో అందుకోసం మనకి ఇక్కడ ఆ 2 కలర్స్ హైలైట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు డిజిటల్ రైట్ 6,0, నెక్స్ట్ డిజిటల్ రైట్ 5,0. ఓకే, నెక్స్ట్ హియర్ digital right 7,0. సో ఓన్లీ గ్రీన్ ని హైలైట్, బ్లూ ని హైలైట్ చేసి రిమైనింగ్ కలర్స్ ని లో చేస్తున్నాం. Okay, 0. So click on start simulation. So you can see red, green, blue, next different color combination. So మనకి ఇలా
కొంత టైం డిలేతో డిఫరెంట్ కలర్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. ఓకే, క్లియర్? Clear, ma'am. I'm posting this code in the chat box also for your reference. Okay, everyone understood today's topic? ఎస్ మేడం. Okay. Anyone have any doubts regarding today's session? Anyone have any doubts regarding today's session? మేడం లైట్ ఎన్ని కలర్స్ లో బ్లింక్ అవుద్ది? ఎల్ఈడి RGB. ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి? 3 కలర్స్. సో yes, 3 madam. కలర్స్ తో ఎన్ని కాంబినేషన్స్ చేస్తే అన్ని కాంబినేషన్స్ లైట్స్ వస్తాయి. రెడ్ గ్రీనా మ్యామ్? ఇంకోటి ఏంటి మ్యామ్? రెడ్, Okay, madam. గ్రీన్, బ్లూ. Okay. థ్యాంక్ యూ శ్రీనివాస్ దివాకర్. మ్యామ్ హ్యాపీ టీచర్స్ డే. Thank you. Okay, thank you for attending the today's session. On Monday we will do with some more sensors. Okay, next we will go with the daily daily అటెండెన్స్ ఉంటుందా మ్యామ్? డైలీ అటెండెన్స్ తీసుకుంటాం. మీరు డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో ఉన్నప్పుడే మేము క్లాస్ కి అటెండెన్స్ తీసుకుంటాం. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you for attending. From Monday we will continue with some more topics. ఇదే టైమింగా మ్యామ్? In timings. Okay, thank you for everyone for all your wishes. అరే బాలాజీ మీ టీచర్ హ్యాపీ టీచర్స్ అనే చెప్పురా మేడం. హ్యాపీ టీచర్స్ డే మేడం. Thank you. నోకాల బాలాజీ బ్రో. బ్రో